ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 46, ఫిబ్రవరి 15. మొదటి భాగంగా 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము చదువుకుందాం. రాజు తన కుమారుని గూర్చి ఏడ్చుచు దుఃఖించుచు ఏడ్చుచున్నాడనే సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయచ్చు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడనే సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణము, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులకు అందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితులడల ప్రేమ చూపక నీ శత్రువులడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీ ఇష్టజనులను కారని నీవు కనబర్చితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికి ఉండినడలా అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకయుండినడలా ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నీ బాల్యం నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింప వచ్చిరి. కానీ ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయెను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనం రాజును మరలా తోడుకొని వచ్చుటకును గూర్చి ఎలా మాట్లాడకపోతిమి? రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానం పంపి, ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను. కనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు? మీరు నాకు ఎముకనంటినయు మాంసమునంటిదియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు అమాషా యుద్ధకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధుడవు, మాంసమునంటిన బంధుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచినడలా దేవుడు గొప్ప అపాయం నాకు కలుగజేయునుగాక అని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా, నీవును నీ సేవకులందరూ మరలా రావాలనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా, యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది అవతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహురీమందున్న బెన్యామీనుడగు గేరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయు అతని 14 కుమారులు అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గేరా కుమారుడు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందు ఉంచుకుము, మనసునందు ఉంచుకొనకుము. నేను పాపం చేసి తినని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొనుటకే నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అంతటా సెరూయా కుమారుడగు అబీషై, యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయంన మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతిని.
రాజునైతే నన్ను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమ్మితో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనికయు గడ్డము కత్తిరించుకొనుకయు బట్టలు ఉదుక్కొనుకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకే అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతను అడిగాను. అందుకతడు, నా ఏలినవాడ రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయుము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నేను నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసుడైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు, నీ సంగతులను నీవిక ఎందులోకి ఎత్తెదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొనవచ్చునెను. మరియు గిలాదీడగు బర్జిల్లాయు రోగేలీము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బల్జీ అయి 80 సంవత్సరములు వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. యెరూషలేములో నా యొద్ద నేను నిలిపి పోషించెదను. నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవిచ్చెను. బర్జిల్లయి, రాజవగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇంకా నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 87 ఏండ్లైను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడని నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకుల యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవును రాజువునగు నీకెందుకు భారముగా ఉండవలేను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరము వచ్చేదను. కానీ రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారం చెయ్యనేలా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అచ్చడికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవును రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు, కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను. మరియు నా వలన నీవు కోరుకున్నదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తర్వాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చాను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజునొద్దకు వచ్చి, మా సహోదరులవు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యొర్దాను యువతులకు తోడుకొని వచ్చిరని అడగగా యూదా వారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కనుక మీకు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనా తింటిమా? మాకు ఈనాము ఏమైనా ఇచ్చెనా అని ఇశ్రాయేలు వారితో అనెను. అందుకు ఇశ్రాయేలు వారు, రాజులో మాది 10 భాగములున్నవి, రాజులో మాకు 10 భాగములున్నవి. మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రము గలవారము. రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా. మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేసిరేమి అని యూదావారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము. బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షేబాయను పనికిమాలినొకడు అచ్చడు ఉండెను. వాడు, దావీదునందు మనకు భాగం లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్యం ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదుని విడిచి బిక్రీ కుమారుడైన షేబాను వెంబడించిరి. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి
తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను. కానీ వారి యుద్ధకు పోకుండెను. వారు కావలి ఎందుంచబడిన వారై బ్రతికినంత కాలం విధవరాండ్ర వలె ఉండిరి. తర్వాత రాజు అమాషాను పిలువనంపి 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాషా యూదావారిని సమకూర్చుటకే వెళ్ళిపోయాను. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి బిక్రీ కుమారుడైన షేబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను. వాడు ప్రాకారం గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో కనుక నీవు నీ ఏలినవాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వారిని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి యోవాబు వారును కెరీతీయులను పెలేతీయులను బలాఢ్యులందరూ అతనితో కూడా ఎరుషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షేబాను తరమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయను పైన బిగించి ఉన్న నడికట్టును వరగల కత్తి పట్టుకొని ఉండగా ఆ వర వదిలే కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లు కుడిచేత అతని గడ్డము పట్టుకొని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనుకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబును అతని సహోదరుడగు అబీషైను బిక్రీ కుమారుడగు షేబాను తరిమిటకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబును ఇష్టలైన దావీదు పక్షంనున్న వారందరూ యోవాబును వెంబడించుటని ప్రకటన చేశాను. అమాషా రక్తంలో పొర్లుచు మార్గంన పడి ఉండగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుషుడు చూచి అమాషాను మార్గం నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పెను. శవము మార్గం నుండి తీయబడిన తర్వాత జనులందరూ బిక్రీ కుమారుడగు షేబాను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళేరి. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును ఆబేలు వారి యొద్దకును బెత్మాయాకా వారి యొద్దకును బెరీయేల యొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బెత్మాకా యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో, ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను. అంతటా ఆమె, యోవాబువు నీవేనా అని అడగగా అతడు నేనే అనను. అందుకామె, నీ దాస్యాలకు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు మాట్లాడవచ్చుననను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు. అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను. ఇశ్రాయేలు పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయం చేయవలనని నీ ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్యమును నీవెందుకు నిర్మూలం చేయదు అని చెప్పగా యోవాబు, నిర్మూలం చేయను, లయపరచను, అలాగున చెయ్యనే చేయను. సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షేబాను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణమును విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు బిక్రీ కుమారుడగు షేబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేదుల మీద ఉండెను. షేవా లేఖికుడు, సాదోకును అబ్యాతారును యాజకులు, యాయీరీయుడగు ఈరా దావీదునకు సభ ముఖ్యుడు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.